ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ విచారిస్తుంది. 2 రోజుల క్రితం సిట్ ఇచ్చిన నోటీసుల ప్రకారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ నందినగర్ కు కేసీఆర్ చేరుకున్నారు. కేసీఆర్ ఎర్రవల్లి నుంచి బయలుదేరే ముందు ఫామ్ హౌస్ వద్దకు భారీగా తరలివచ్చిన గులాబీ శ్రేణులు తమ అధినేతకు అడుగడుగునా నీరాజనాలు పలికారు. కేసీఆర్ కాన్వాయ్పై గులాబీ పూల వర్షం కురిపించారు. దారి పొడవునా జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ హైదరాబాద్ నందినగర్ నివాసానికి చేరుకునే సమయానికి అక్కడకు వచ్చిన పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. అంతకుముందే కేసీఆర్ నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు ఆయనను విచారించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ వాగ్మూలాలు నమోదు చేసుకునేందుకు అవసరమైన కంప్యూటర్లు, ఆడియో, వీడియో పరికరాలను అమర్చుకున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఇతర కుటుంబ సభ్యులు నందినగర్ నివాసంలోనే ఉన్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో ఆధారాల ధ్వంసంపై తొలుత ప్రారంభమైన దర్యాప్తు అక్రమ ఫోన్ ట్యాపింగ్ వైపు మళ్లింది. ఈ వ్యవహారంలో అంతిమ లబ్ధిదారులెవరూ తేల్చే ప్రయత్నాల్లో ఉన్న సిట్ అధికారులు నిందితుల నుంచి ఇప్పటికే సేకరించిన వాగ్మూలాలను కేసీఆర్ ముందుంచి వివరాలు రాబట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే జనవరి 20న హరీష్ రావు, 23న కేటీఆర్, 27న సంతోష్ రావులను సిట్ అధికారులు ప్రశ్నించారు.